సగ్గుబియ్యం పణియారం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సగ్గుబియ్యం పణియారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ముడిబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న పల్లీలు 1/2 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, ఉప్మా రవ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సగ్గుబియ్యం పణియారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇది పణియారం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఇది పొంగనాలు అని అనొచ్చు. కాకపోతే పణియారం అనే పేరు ఎందుకంటే ఇది మనకు తమిళనాడు వైపు చాలా ఎక్కువగా చేస్తారు. సో ఇందులో ముడిబియ్యం వాడుతున్నాం. ముడిబియ్యం అంటే మనకు బ్రౌన్ రైస్ అనమాట. సో మెయిన్ ఏంటి అంటే ఎప్పుడు మనం చేసే పొంగనాల ప్రాసెస్ ఏంటో అందరికీ తెలుసు, ఎలా చేస్తాము ఏంటి అని. సో ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. సో ముడిబియ్యం ఎందుకు వాడుతున్నాము అంటే ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ముడిబియ్యం తినడం వల్ల షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ అవుతాయి, మలబద్ధకం తగ్గుతుంది, ఎనర్జీ వస్తుంది, ఎముకలకు చాలా మంచిది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముడిబియ్యం ఎక్కువగా వాడడం వల్ల. అంటే ఏంటి? బ్రౌన్ రైస్. ఓకే, సో ఇక్కడ మనము సాబుదానా వాడుతున్నాము, పల్లీలు వాడుతున్నాము. అంటే ఇక్కడ మనకు ప్రోటీన్ కంటెంట్ ఇదంతా కూడా చూసుకుంటే చాలా చాలా హై ఇన్ ప్రోటీన్ అని చెప్పొచ్చు, హై ఇన్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో రొటీన్గా చేసుకునే పొంగడాలు బోరే కదా, సో కొంచెం కొత్తగా చేసుకుందాం. అయితే మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇదిగోండి, మనం చేసే ప్రాసెస్లో ఫస్ట్ ఇదిగోండి పల్లీలు నానబెట్టుకున్నాం. ఇలా నానబెట్టుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకుందాం. కొంచెం వాటర్తో, ఫుల్ వాటర్ వేయట్లేదు నేను, నానబెట్టిన దాంట్లో కొంచెమే వేస్తున్నాను. ఆ తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇది కూడా తీసుకుందాం. దాని తర్వాత ఇందులో కొంచెం రవ్వగా కరకరగా ఉండడానికి మన పొంగనాలు రవ్వ తీసుకుంటున్నాం, బొంబాయి రవ్వ. ఓకే, అన్ని తగ్గట్టుగా తీసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ముడిబియ్యం, ఇది కూడా నానబెట్టిందే. ఓకే, సో నానబెట్టిన ముడిబియ్యమే, అది కూడా 1 కప్పు నిండా వేస్తున్నా. ఇది ఎక్కువ వేస్తున్నా, అన్నిటికన్నా క్వాంటిటీ ఎక్కువ వేసింది నేను ముడిబియ్యమే. అండ్ దీంట్లో సరిపడా ఉప్పు. సో ఇంతవరకు ప్రొసీజర్ ఓకే, మీ అందరికీ చాలా సింపుల్గానే అనిపించవచ్చు. అండ్ ఓకే, దీని తర్వాత చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో ఈ పణియారం అనే దానికి పేరుకు తగ్గట్టుగా మనం చేయాలి కదా, సో దీని తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటి అంటే దీంట్లో కావాల్సినంత నీళ్లు పోసుకొని మరీ జారుగా కాకుండా కొద్దిగా మీడియం లెవెల్లో మనం చక్కగా రుబ్బేసుకుందాం. పొంగనాలు వేసుకునేటప్పుడు మనం ఎట్లా కన్సిస్టెన్సీలో వేసుకుంటాం ఆ విధంగా రుబ్బుకోవాలి. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం పిండి రుబ్బేసుకున్నాము. ఇందులో మనకు సగ్గుబియ్యము, పల్లీలు, అలాగే రవ్వ, ముడిబియ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి, కాస్త ఉప్పు కూడా ఉంది. అయితే ఇదే పిండిలో మనం కాస్త వంట సోడా కూడా వేసుకుందాం. ఓకే, కొంచెం మనకు వంట సోడా వేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా చేసే పొంగనాలు కదా, కొంచెం పొంగనాలు పొంగితే బాగుంటాయి. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాము, అలా ఉంటుంది అది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇటువైపు మరో ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. పొంగనాల్లో స్టఫింగ్ ఏంటి అంటారా? చెప్తానండి, చాలా సులభం, మీరేం కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో స్టఫింగ్ అంటే పొంగనాలు వేసేటప్పుడు కాస్త పొంగనాల పిండి, ఆ తర్వాత కాస్త స్టఫింగ్, దాని మీద పిండి. అంటే మనకు మైసూర్ బోండా ఎలా ఉంటుంది మామూలుగా అయితే దాని ప్రొసీజర్ వేరు. సో ఆ టైప్లో మనం చేయబోతున్నాం అనమాట. సరే, తినబోయే ముందు రుచెందుకు నేర్చేసుకోండి. సో ఫస్ట్ ఈ పెనంలో కాస్త నూనె వేసుకుందాం. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ఇక నార్మల్ పోపు, మన సౌత్ ఇండియన్ పోపు ఉంటుంది కదా, అవి వేసుకోవాలి. ముందుగా కాస్త ఆవాలు, ఆవాలు కొంచెం మనం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. సో అందరి ఇళ్లలో పొంగనాల పెనం ఉంటుంది కాబట్టి టెన్షన్ ఏం లేదు. సో హాయిగా ఇది మీరు అల్పాహారంగా చేసుకోవచ్చు. అంటే పెద్ద ప్రాసెస్ అంటే ఏం లేదండి, స్టఫింగ్ ఒకటి చేసుకోవడమే అంతే. సో మిగతా అన్ని అప్పటికప్పుడు మనకు నానబెట్టుకునేవే. నాకు తెలిసి పెద్ద కష్టమైన పని అయితే కాదు. మామూలు పొంగనాల మీద ఒక్క పిసరు, ఒక్క 20 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది అంతే. ఓకే, ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత
జీలకర్ర, అలాగే కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. పప్పులు కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, అంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకనమాట. కాస్త మినప్పప్పు, కొంచెం పసుపు, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాం దీంట్లోనే. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, అలాగే మంచి రుచికరంగా ఉండడానికి కాస్త ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత కొత్తిమీర, లైట్గా కొత్తిమీర. అండ్ ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే మనకు ఉడికించిన బంగాళదుంపలు. సో దీన్ని కూడా చక్కగా ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి. సో చక్కగా ఉడికిచ్చేసుకుంటే మనకు మ్యాష్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. బంగాళదుంపలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. బంగాళదుంపలు వేసిన తర్వాత జస్ట్ ఆ మసాలా మిక్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. సో మనం ఈ స్టఫింగ్లో కూడా ఇంతవరకు ఉప్పు వేయలేదు కాబట్టి కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. పిండిలో వేసాము, స్టఫింగ్లో వేయలేదు, అందుకే పిండిలో చూసుకొని వేయాలండి. మరి దాంట్లో కూడా ఫుల్గా మీరు వేసేస్తే ఉప్పు కషాయం అయిపోతుంది. సో దానికి దీనికి 50-50 చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఆ తర్వాత చివరిగా కాస్త నిమ్మరసం వేసేసుకుందాం. సో మనకు రుచికరంగా ఉంటుంది, బాగుంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం మనకు బంగాళదుంప స్టఫింగ్ ఇటువైపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మెయిన్ పొంగనాల పెనంని మనం వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేస్తున్నాను. సో అందరి ఇళ్లలో ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా, సో చక్కగా మనము ఆయిల్ని పూర్తిగా అలా ఒక దగ్గరే వేసేయకుండా ఇలా చక్కగా మనము ఈ బ్రష్తో సమానంగా చేసుకున్నాం అనుకోండి, సో మనకు ఎక్కువ ఆయిల్ పట్టదు, అలా మనకు అన్ని చివర్లు అంతా కూడా మనకు చక్కగా కవర్ అవుతాయి అన్నమాట. సో మీరు మధ్యలో వేశారనుకోండి ఈ చివర్లు కవర్ కావు. సో ఖచ్చితంగా ఏంటంటే ఆయిల్ బ్రష్ ఉంటే చాలా బెటర్ దీనికి. ఓకే, కొంచెం మనకు లైట్గా వేడెక్కుతూ ఉండగా మనం కాస్త నూనెను కూడా లైట్గా అలా వేసేసుకుందాం. సో మనం స్ప్రెడ్ చేసాం ఇంతవరకు జస్ట్. సో లైట్గా ఇలా వేసేసుకొని ఇదిగోండి ఇలా చక్కగా మనకు పొంగనాల పిండి కూడా రెడీగా ఉంది. సో ఇలా పొంగనాల పిండిని ఒక్కసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు పెనం కూడా లైట్గా వేడైంది కాబట్టి ఫస్ట్ మనము కొంచెం పిండి వేసుకుందాం. దానిపైన నుంచి ఇదిగోండి మనం తయారు చేసిన స్టఫింగ్ ఏదైతే ఉందో చాలా కొంచెం ఇలా మధ్యలో స్టఫ్ చేసుకుందాం. దీనిపైన నుంచి మళ్ళీ ఇలా పిండి వేసి కవర్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. సో ఇది కొంచెం ఫాస్ట్గా చేయాలండి. వై? బికాస్ ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది, ఒకటి అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా కొంచెం ఈ ప్రాసెస్ని మనం కొద్దిగా ఫాస్ట్ అప్ చేయాలి. ఇక్కడ పొంగడాలి కదండి, ఈ పెనం మీద చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మనం ముందుగా ఇలా పిండి వేసేసుకుంటే మనకు కొంచెం ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో స్టఫింగ్ కూడా మరీ ఎక్కువ కాకుండా కొంచెం చూసుకొని తీసుకోండి. సిమ్లోనే పెట్టుకుంటే బెటర్. ఓకే, సో దీన్ని మనము ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఏదైనా చివర్లో మిగిలింది అనిపిస్తే అలా మీరు కవర్ చేసుకోవచ్చు. సో దీని మీద నుంచి మళ్ళీ ఒకసారి చక్కగా
పై నుంచి నూనె వేసేసుకుందాం. సో ఇలా చక్కగా మనం పై నుంచి కూడా నూనె వేసేసుకోవాలి. సో చక్కగా అసలు స్టఫింగ్ అసలు వేసామా లేకపోతే పొంగడాల పిండి మాత్రమే వేసామా అన్నట్టుగా ఉంది. సో మనం చక్కగా కొరికినప్పుడు ఆ రుచి మాత్రం బాగా తెలుస్తుంది అనమాట. సో ప్లేట్ కూడా రెడీగా ఉందండి, సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా మైసూర్ బోండాలు ఇష్టపడే వాళ్ళకి చక్కగా ఇందులో బంగాళదుంప స్టఫింగ్ ఉంది కాబట్టి విత్ మసాలా, సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా టేస్టీగా ఆరోగ్యకరమైన సగ్గుబియ్యం పణియారం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సగ్గుబియ్యం పణియారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ముడి బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న పల్లీలు 1/2 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, ఉప్మా రవ్వ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. సగ్గుబియ్యం పణియారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న పల్లీలు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బొంబాయి రవ్వ, నానబెట్టుకున్న ముడి బియ్యం, ఉప్పు వేసి దోసపిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లికాడలు వేసి వేగాక అందులో కరివేపాకు, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర, ఉడికించిన బంగాళదుంపలు మెదుపుకొని వేసుకొని సరిపడా ఉప్పు వేసి నిమ్మరసం కూడా కలిపి వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పొంగణాల ప్యాన్ కి కాస్త నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని పొంగణాల్లాగా వేసుకొని పైనుంచి బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసి మళ్లీ పొంగణాల పిండిని కూడా వేసి క్లోజ్ చేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పణియారం రెడీ.